మిత్రమా, సైబర్ సెక్యూరిటీ ప్రపంచం ప్రతిరోజు వేగంగా మారుతోంది. ఈ పోటీ ప్రపంచంలో ఒక అడుగు ముందుండాలంటే మన టూల్ కిట్లో అత్యంత శక్తివంతమైన మరియు ఆధునికమైన సాధనాలు ఉండాలి. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే సమాచార సేకరణ నుంచి సిస్టమ్ హ్యాకింగ్ వరకు ఎథికల్ హ్యాకర్స్, నెట్వర్క్ టెస్టర్లు మరియు ప్రొఫెషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ తప్పనిసరిగా ఉపయోగించే టాప్ 5 టూల్స్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్య గమనిక, దయచేసి గుర్తుంచుకోండి, మనం చర్చించుకునే ఈ టూల్స్ అన్నీ పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మీరు ఈ టూల్స్ పై పట్టు సాధించినప్పుడు గొప్ప శక్తితో గొప్ప బాధ్యత కూడా వస్తుంది అనే సూత్రాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వీటిని ఉపయోగించకండి. నంబర్ 1, ఎన్మ్యాప్ అంటే నెట్వర్క్ మ్యాపర్. ఎన్మ్యాప్ అనేది సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో ఆల్ఫాబెట్ నేర్చుకున్నంత ప్రాథమికమైనది. ఇది నెట్వర్క్ డిస్కవరీ మరియు వల్నరబిలిటీ స్కానింగ్ కు గోల్డ్ స్టాండర్డ్. ఏదైనా టార్గెట్ సిస్టమ్ లేదా నెట్వర్క్ లోని ఏ పోర్ట్లు తెరిచి ఉన్నాయి, ఆ సిస్టంలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తోంది మరియు ఏ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయో కూడా తెలుసుకోవడానికి ఈ ఎన్మ్యాప్ సహాయపడుతుంది. ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ గా సిస్టమ్స్ ని సురక్షితం చేయడానికి ముందు వాటిని స్కాన్ చేయడం, మ్యాపింగ్ చేయడం మరియు డీప్ గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎన్మ్యాప్ అనేది ఈ ఫుట్ ప్రింటింగ్ కు పునాది వంటిది. ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీ నెట్వర్క్ ను పరీక్షిస్తున్నప్పుడు ఎన్మ్యాప్ -sv-a target IP అనే కమాండ్ ను ఉపయోగిస్తే ఆ నెట్వర్క్ లోని కంప్యూటర్లలో పోర్ట్ 80 తెరవబడి ఉందని, అది అపాచే HTTPD 2.4.41 వెర్షన్ ను నడుపుతోందని, దానిలో పాత లోపాలు అంటే వల్నరబిలిటీస్ ఉండవచ్చని తెలుసుకోవచ్చు. ఇక నంబర్ 2, మెటాస్ప్లాయిట్ 7.5. ఈ మెటాస్ప్లాయిట్ అనేది కేవలం టూల్ కాదు, ఇది ఒక సమగ్రమైన పెనట్రేషన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. ఈ నెట్వర్క్ లో లోపాలు కనుగొన్న తర్వాత వాటిని నిజంగా ఎక్స్ప్లాయిట్ చేయగలమా లేదా అని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో వేల సంఖ్యలో ఎక్స్ప్లాయిట్లు మరియు పేలోడ్లు ఉంటాయి. దీని సహాయంతో మనం ఒక టార్గెట్ సిస్టంలోకి చొరబడి దాని నియంత్రణను తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక 7.5 యొక్క మెరుగుదలలు. మెటాస్ప్లాయిట్ 7.5 క్లౌడ్ బేస్డ్ ఎన్వైరన్మెంట్లకు మెరుగైన సపోర్ట్ ను అందిస్తుంది. అలాగే అడ్వాన్స్డ్ ఎవాషన్ టెక్నిక్స్ ద్వారా ఫైర్ వాల్స్ లేదా యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ను దాటవేయగల స్మార్ట్ పేలోడ్స్ ను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎగ్జాంపుల్, మీరు ఎన్మ్యాప్ ఉపయోగించి ఒక సిస్టంలో పాత సర్వర్ మెసేజ్ బ్లాక్ వెర్షన్ ను గుర్తించారు అనుకుందాం. అప్పుడు మీరు మెటాస్ప్లాయిట్ లోని MS-17-010 ఎటర్నల్ బ్లూ వంటి ఎక్స్ప్లాయిట్ ను ఉపయోగించి ఆ సిస్టంలోకి రిమోట్ గా చొరబడి దానిపై పూర్తి కంట్రోల్ ని సాధించవచ్చు లేదా పరీక్షించవచ్చు. నంబర్ 3, వైర్ షార్క్. వైర్ షార్క్ అనేది నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్లు మరియు సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కు ఆయుధం లాంటిది. ఇది ఒక ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ పాకెట్ అనలైజర్. ఇది నెట్వర్క్ పై ప్రవహించే ప్రతి డేటా పాకెట్ ను రియల్ టైంలో పట్టుకుని దానిని లోతుగా విశ్లేషిస్తుంది. మనం ఇంటర్నెట్ లో పంపుతున్న లేదా అందుకుంటున్న డేటా ఎలా ట్రావెల్ చేస్తోందో అక్షరాలా చూడవచ్చు. సెక్యూరిటీ అనాలిసిస్, నెట్వర్క్ మానిటరింగ్ మరియు ప్రోటోకాల్ అనాలిసిస్ వంటి వాటికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ తమ సెన్సిటివ్ లాగిన్ వివరాలను ఎన్క్రిప్ట్ చేయని అంటే నాన్ ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్ ద్వారా పంపుతున్నప్పుడు మీరు వైర్ షార్క్ ను ఉపయోగిస్తే మీరు ఆ పాకెట్స్ ను క్యాప్చర్ చేసి ఫిల్టర్లను ఉపయోగించి ఆ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ని ప్లెయిన్ టెక్స్ట్ లో చూడవచ్చు. ఇది సంస్థలో బలహీనమైన భద్రతా విధానాలను వెంటనే గుర్తించడానికి సహాయపడుతుంది. నంబర్ 4, బర్ప్ స్యూట్. వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ రంగంలో బర్ప్ స్యూట్ అనేది అత్యంత కీలకమైన టూల్. వెబ్ అప్లికేషన్ లో లోపాలను కనుగొనడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది వల్నరబిలిటీ స్కానింగ్, పెనట్రేషన్ టెస్టింగ్ మరియు రిపోర్టింగ్ వంటి పనులను నిర్వహించడానికి ఉపయోగపడే అంతిమ సాధనం. ముఖ్యంగా ఇది మీ బ్రౌజర్ మరియు వెబ్ సర్వర్ మధ్య ప్రాక్సీ లాగా పనిచేస్తుంది. మీరు వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ లో అగ్రస్థానంలో ఉండాలనుకుంటే బర్ప్ స్యూట్ స్కిల్ అనేది తప్పనిసరి. ఎగ్జాంపుల్, మీరు ఒక వెబ్సైట్ లోని సెర్చ్ ఫీల్డ్ లో ఏదైనా సమాచారాన్ని టైప్ చేసినప్పుడు బర్ప్ స్యూట్ దానిని అడ్డుకుంటుంది. అప్పుడు మీరు ఇంట్రూడర్ టూల్ ని ఉపయోగించి వేల సంఖ్యలో పేలోడ్స్ ఆ సెర్చ్ ఫీల్డ్ లోకి పంపి ఆ అప్లికేషన్ ను క్రాష్ చేయగలమా లేదా SQL ఇంజెక్షన్ లేదా XSS అనగా క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వంటి లోపాలు ఉన్నాయో లేదో పరీక్షించవచ్చు. ఇక నంబర్ 5, హైడ్రా. ఈ హైడ్రా అనేది పాస్వర్డ్ క్రాకింగ్ కోసం ఉపయోగించే ఒక సమాంతర లాగిన్ క్రాకర్ టూల్. ఇది చాలా వేగంగా మరియు ఫ్లెక్సిబుల్ గా పనిచేస్తుంది.
ఈ టూల్ మల్టిపుల్ నెట్వర్క్ ప్రోటోకాల్లకు అనగా FTP, SSH, RDP మొదలైనవి వీటికి సపోర్ట్ ఇస్తుంది. బలహీనమైన పాస్వర్డ్స్ ను అనగా వీక్ పాస్వర్డ్స్ ను కనుగొనడానికి దీని సహాయంతో బ్రూట్ ఫోర్స్ అటాక్లు మరియు డిక్షనరీ అటాక్స్ ను చేయవచ్చు. ఎథికల్ హ్యాకింగ్ లో సంస్థలు తమ సిస్టమ్స్ పై బలహీనమైన పాస్వర్డ్లు ఉన్నాయో లేదో పరీక్షించుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాయి. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ తమ SSH సర్వర్ల భద్రతను పరీక్షించాలనుకున్నప్పుడు హైడ్రాని ఉపయోగించి వేల సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే పాస్వర్డ్స్ అంటే కామన్ పాస్వర్డ్స్ లిస్ట్ ని, ఉదాహరణకు పాస్వర్డ్ 123 అడ్మిన్, కంపెనీ నేమ్ ఇలా ఉంటాయి కదా, వీటిని నిమిషాల్లో పరీక్షించి ఆ సర్వర్ను కాంప్రమైజ్ చేయగలరా లేదా అని నిర్ధారిస్తారు. బలహీనమైన అనగా వీక్ పాస్వర్డ్స్ ని గుర్తించి ఉద్యోగులకు స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీస్ ను అమలు చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. మిత్రమా, ఈ టాప్ 5 టూల్స్ అంటే Nmap, మెటాస్ప్లాయిట్, వైర్ షార్క్, బర్ప్ స్యూట్ మరియు హైడ్రా ఇవి ఆధునిక సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో మనకు అత్యంత విలువైన ఆస్తులు. మీరు కొత్తవారైనా లేదా ప్రొఫెషనల్ అయినా ఈ సాధనాలపై స్కిల్ సాధించడం మీ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. మరోసారి గుర్తుంచుకోండి, ఈ టూల్స్ ని ధర్మబద్ధంగా అంటే ఎథికలీ మరియు చట్టపరమైన అనుమతితో మాత్రమే ఉపయోగించాలి. స్టే ట్యూన్డ్.